అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత్ పాక్ సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఆ అద్భుత ఘట్టానికి మరికొన్ని గంటలే సమయం మిగిలింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా రెండు జట్లు తలపడబోతున్నాయి. అయితే ఈసారి పరిస్థితి ఎప్పట్లా లేదు. గత ఏడాది ఆసియా కప్ లో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత వరల్డ్ కప్ చుట్టూ అల్లుకున్నటువంటి హైడ్రామా వెరసి ఈ మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠను రేపినటువంటి పరిస్థితి. మైదానంలో కేవలం బౌండరీలు, వికెట్లు మాత్రమే కాదు, ఆటగాళ్ల మధ్య గూడు కట్టుకున్న ఒక టెన్షన్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధాన్ని తలపించే ఈ మహా సంగ్రామంలో గెలుపు ఎవరిది అనే దానికంటే మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉండబోతోంది అన్నదే ఇక్కడ హాట్ టాపిక్. ఈ ఉత్కంఠకు తోడు ఇప్పుడు షేక్ హ్యాండ్ వివాదం మళ్ళొక్కసారి మంటలు రేపే అవకాశం ఉందా? టాస్ సమయంలో భారత్ కరచాలనం ఇస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా చేసినటువంటి వ్యాఖ్యలు అగ్నికాజ్యం పోశాయి. మేము స్నేహహస్తం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం, ఇక నిర్ణయం భారత్దే అంటూ ఆయన మైండ్ గేమ్స్ మొదలుపెట్టారు. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, భారత్ను ఇరకాటంలో పెట్టే కుట్ర అని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే భారత్ పాక్ మధ్య పోరు అంటే కేవలం ఒక మ్యాచ్ కాదు, 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవం. ఒకవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉంటే మరోవైపు క్రీడా స్ఫూర్తి అంటూ నీతులు చెప్పడం పాకిస్తాన్కే చెల్లింది. అసలు పాకిస్తాన్ నైజాన్ని పరిశీలిస్తే ఆ దేశం ఎప్పుడూ ద్వంద్వ నీతినే అనుసరిస్తుంది. ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మన జవాన్ల రక్తం చిందించటం, మరోవైపు మైదానంలో శాంతి మంత్రం పఠించడం వాళ్ళకు అలవాటుగా మారిపోయింది. గత ఏడాది పెహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి తర్వాత భారత్ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. తీవ్రవాదం నీడలో క్రికెట్ ఆడలేం అని తేల్చి చెప్పింది. అందుకే ఆసియా కప్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం తల వంచకుండా కరచాలనాన్ని నిరాకరించారు. అది అహంకారం కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు మన కెప్టెన్ ఇచ్చిన అత్యున్నత గౌరవం. ఆ ఆత్మగౌరవ సెగ పాకిస్తాన్కు ఇప్పటికీ తగులుతూనే ఉంది. నిజానికి పాక్ బోర్డు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతోంది. ఐసీసీకి, మ్యాచ్ రెఫరీకి ఫిర్యాదులు చేస్తూ తన అసహనాన్ని వెళ్లగక్కుతోంది. ఇప్పుడు మళ్ళీ ఆదివారం మ్యాచ్ అడ్డం పెట్టుకుని సల్మాన్ ఆఘా కరచలనానికి మేము రెడీగా ఉన్నామని చెప్పడం వెనుక ఒక ప్లాన్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ను మొండి దేశంగా చిత్రీకరించే ప్రయత్నం ఇది. కానీ క్రీడా స్ఫూర్తి గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత పాకిస్తాన్కి ఎక్కడుంది? సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగినంత మాత్రాన ఉగ్రవాద మూలాలు మరుగున పడిపోవు కదా. ఆట కంటే దేశ భద్రతే మాకు ముఖ్యమని భారత్ ఈ మ్యాచ్తో ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పబోతోంది. రేపు టాస్ సమయంలో ఏం జరగబోతుంది? సూర్యకుమార్ యాదవ్ తన కఠిన వైఖరితో పాక్ కెప్టెన్కి ఎలా బుద్ధి చెప్తారన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. భారత్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా, లేక పాక్ వేసిన శాంతి ఉచ్చులో పడుతుందా అన్నది చూడాలి. కరచాలనం చేయటం వల్ల క్రికెట్ గొప్పగా మారిపోదు, కానీ దేశ గౌరవాన్ని కాపాడుకోవటం వల్ల భారతీయుల శిరస్సు గర్వంతో నిలుస్తుంది. పాక్ ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని కొత్త నాటకాలు వేసినా తన పంథా మార్చుకోదు భారత్. మరి మీరేమంటారు? షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనుకుంటున్నారా? వాళ్ళు ముందే చెప్పినట్టుగా మేము షేక్ హ్యాండ్ ఇస్తాం, మరి భారత్ ఆటగాళ్ళు మాకు షేక్ హ్యాండ్ ఇస్తారన్నది వాళ్ళదే నిర్ణయం అని చెప్పి పాకిస్తాన్ కెప్టెన్ అన్నట్టుగా మనం షేక్ హ్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? ఒక్కసారి పెహల్గాం ఉగ్రదాడిని తలుచుకుంటే 21 మంది భారతీయులు వాళ్ళు చంపటమే కాదు, భారతీయ మహిళలు రోధించినటువంటి పరిస్థితి ఉంది. తమ తాళిబొట్లు తెగిపోయి, తమ సింధూరాలు చెరిగిపోయి, ఆ కుటుంబాలే కాదు మొత్తం దేశం మొత్తం కూడా ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది. పాకిస్తాన్ వక్ర బుద్ధి, పాకిస్తాన్ నీచపు బుద్ధి, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుందో క్లియర్గా అర్థమవుతోంది. సో డెఫినెట్గా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం గత నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అని చెప్పి ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో దానికే కట్టుబడి ఉంటారు అని చెప్పి అనుకుంటున్నాం. సో ఏం చేయాలి రేపు మైదానంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.